హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫోహబ్ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి అనే దాని గురించి మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఆల్సో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎక్కడ తీసుకుంటే బెటర్గా ఉంటుంది అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. సో టాపిక్లోకి వెళ్తే, అసలు మీరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనే పదం ఆల్రెడీ సాలరీడ్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మీరు వినే ఉంటారు. లైక్ హెల్త్ ఇన్సూరెన్స్లో మాకు ఇంత అమౌంట్ కట్ అయిపోతుంది అని. అండ్ ఆల్సో మీ రిలేటివ్స్ కానీ ఎవరో ఒకరి దగ్గర నుంచి మీరు ఈ పదం ఆల్రెడీ వినే ఉంటారు. లైక్ హెల్త్ ఇన్సూరెన్స్, దీని గురించి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, తీసుకుంటే మనకి ఫ్యూచర్లో ఎప్పుడన్నా హాస్పిటలైజ్ అయినప్పుడు మనకి యూజ్ అవుతుంది అని మీరు ఆల్రెడీ వినే ఉంటారు కదా. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అసలు మెయిన్ బేసిక్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు మనకి ఏదన్నా మన ఫ్యామిలీలో ఎవరికైనా సమ్ వైరల్ ఫీవర్ కానీ ఆర్ఎల్స్ సమ్ సడన్గా ఏదైనా సమ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ స్ట్రోక్, ఆర్ఎల్స్ ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ పెరాలసిస్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఆర్ఎల్స్ చిన్న ఏదన్నా లైక్ చిన్న యాక్సిడెంట్ జరిగినా కానీ, మోస్ట్లీ జరగకూడదని కోరుకుందాం, బట్ ఏదైనా ఇట్లా చిన్న యాక్సిడెంట్ ఇలాంటివి ఏమైనా జరిగితే ఆ, మనం హాస్పిటల్కి వెళ్తాం. సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి అక్కడ చాలా బిల్స్ మన మీద పడిపోతాయి. అంటే ఇప్పుడు మెడికల్ బిల్స్ కానీ, డాక్టర్ బిల్స్ కానీ, యాజ్ వెల్ యాజ్ మళ్ళీ మనకి డైలీ హాస్పిటల్లో ఉన్నందుకు ఆ రూమ్ రెంట్స్ కానీ. సో అండ్ మనం హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు మనకి ఫుడ్ ఇవన్నీ చాలా ఖర్చులు మన మీద పడిపోతాయి కదా. సో వన్స్ మనం ఇలాంటి ఇష్యూస్కి మనం హాస్పిటలైజ్ అయినప్పుడు మన మీద మొత్తం అంటే లైక్ ఇందాక చెప్పాను కదా. సో అలా మొత్తం కలిపి మనకి దగ్గర దగ్గర ఒక 1 lakh 2 lakh అలా, ఆర్ఎల్స్ 5 lakhs అలా మ్యాక్సిమం అయిపోవచ్చు అనమాట. ఎందుకు అంటే మనకి అన్ని బిల్స్ కలిపి ఒకేసారి వచ్చేస్తాయి కాబట్టి. సో సివియారిటీ అంటే మనకు వచ్చిన హెల్త్ ఇష్యూ సివియారిటీని బట్టి మనకి ఈ బిల్స్ అనేటివి కూడా అలా అమాంతం పెరిగిపోతాయి. సో అప్పటి వరకు మనం దాచించుకున్న డబ్బులన్నీ వీటికే ఖర్చు అయిపోతాయి. అంటే యూజ్ అయ్యేది మనకే, కానీ మొత్తం వీటికి అంటే మనకు తెలియకుండానే పూర్తిగా అయిపోతాయి. అన్నాళ్ళు అంతవరకు మనం ఏదో దాచుకొని ఉంటాం కదా, ఈ డబ్బులు ఏదో ఒక ప్లాన్ ఉండే ఉంటుంది. కానీ మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఈ ట్రీట్మెంట్కి ఇలా ఖర్చు అయిపోతే మనకి మన దగ్గర ఉన్న సేవింగ్స్ ఏం మనకు మిగలవు. సో అలా అవ్వకుండా ఉండాలంటే దానికి ఏకైక మార్గం వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మనం ఏదన్నా ఇందాక చెప్పిన విధంగా మనం హాస్పిటల్కి వెళ్తే, సో మన బిల్స్ అన్ని వాళ్ళే భరిస్తారు. లైక్ రూమ్ రెంట్ కానివ్వండి, డాక్టర్ బిల్స్, మెడికల్ బిల్స్. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సమ్ లెట్సే ఇప్పుడు ఏదైనా వైరల్ ఫీవర్ తీసుకున్నాం అనుకోండి, దానికి ముందు డయాగ్నోసిస్ ఉంటుంది. డయాగ్నోసిస్ అంటే లైక్ ఈ ఈ పర్టికులర్ వైరల్ ఫీవర్ మీకు ఉంది అని చెకింగ్ అంతా ఉంటుంది కదా. సో ఆ చెక్ చేయడానికి అయిన ఖర్చు, దాని తర్వాత మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఖర్చు, తర్వాత హాస్పిటల్ డిశ్చార్జ్ అవుతారు కదా. డిశ్చార్జ్ అయిన తర్వాత మీకు మెడికల్ బిల్స్, ఇంకా దాని తర్వాత డాక్టర్ కన్సల్టెంట్స్ ఫీజులు, ఇవన్నీ మీకు అడిషనల్గా మళ్ళీ యాడ్ అవుతాయి. సో అవన్నీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్సే మొత్తం భరిస్తారనమాట. అండ్ ఆల్సో మీకు కుదిరితే మీరు హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు మీకు డైలీ క్యాష్ కూడా ఇస్తారు. లైక్ ఫుడ్కు వీటికి అవసరం కదా. సో దానికి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ఏంటంటే మనం అప్పటి వరకు సేవ్ చేసుకున్న డబ్బులన్నీ మనవి అలాగే ఉంటాయి. మనకు హాస్పిటల్కి అయ్యే ఖర్చు అంతా ఇన్సూరెన్స్ ప్రొవైడర్సే భరిస్తారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల మెయిన్ లాభం అదండి. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం ఎక్కడ తీసుకోవచ్చు అంటే, లైక్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ ఉంటారు. లైక్ హెచ్డిఎఫ్సి ఎర్గో కానీ, లేదంటే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అని, తర్వాత నీవా బూపా అని, టాటా ఏఐజీ అని, ఇవి ఇలా డిఫరెంట్ ఇన్సూరెన్స్ సంస్థలు అనేవి మనకి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాయి, హెల్త్ ఇన్సూరెన్స్. సో మనం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ మనం ఏజెంట్స్ ద్వారా తీసుకోవచ్చు. ఏజెంట్స్ ద్వారా తీసుకునే విషయం గురించి నాకు అంత క్లారిటీ లేదు. అండ్ మనం ఇంకొక వే వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్ ఆర్ ఇన్సూరెన్స్ ఇంటర్మీడియరీస్ అంటాం అనమాట. ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్ అంటే మనకి ఇప్పుడు అంటే మనకి ఇట్లా మల్టిపుల్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ ఉంటారు కదా. సో వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇన్సూరెన్స్ అన్నింటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి, అంటే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మెన్షన్ చేసి ఉంటారు. సో దాన్ని ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్ ఆర్ ఇన్సూరెన్స్ ఇంటర్మీడియరీస్ అంటాం.
సో అలా ఇన్సూరెన్స్ ఇంటర్మీడియరీస్ వచ్చేసి అందులో ఫేమస్ అయినది పాలసీ బజార్. ఇది మీరు ఏమైనా వినే ఉంటారు. తర్వాత డిట్టో అని, అండ్ నెక్స్ట్ థింగ్ మనకి యాకో డిజిటల్ హెల్త్ ఇన్సూరెన్స్ అని. సో ఇలా మల్టిపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేసెస్ మనకు ఉంటాయి. సో అందులో ఆ, నేను యూస్ చేస్తున్నది అండ్ ఆల్సో బాగా పాపులర్ అయింది కూడా పాలసీ బజార్. సో మెయిన్ థింగ్ మనము ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఈ ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్ ఆర్ ఇన్సూరెన్స్ ఇంటర్మీడియరీస్ అంటే మధ్యవర్తులు అనమాట. సో వీళ్ళ నుంచి మనం ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఇప్పుడు డైరెక్ట్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుంచి తీసుకున్నారనుకోండి. సో మీకు ఏదైనా మధ్యలో ఎప్పుడైనా ఇష్యూ వస్తే వాళ్ళు మీకు సాల్వ్ చేయొచ్చు, సాల్వ్ చేయలేకపోవచ్చు. అంటే మీ తరపు నుంచి మాట్లాడడానికి మీకు ఎవరు ఉండరు అనమాట. అలా లేకుండా మీరు ఈ ఇన్సూరెన్స్ ఇంటర్మీడియరీస్ అంటే మధ్యవర్తులు కానీ, లేదంటే ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్, సో వీళ్ళ నుంచి తీసుకుంటే, అంటే ఫర్ సపోజ్ మీరు పాలసీ బజార్ నుంచి తీసుకున్నారనుకోండి, మీకు వాళ్ళు 24/7 అసిస్టెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు ఏదైనా అంటే హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, మీరు వాళ్ళకి కాల్ అంటే మీకంటూ ఒక రిలేషన్షిప్ మేనేజర్ అలొకేట్ చేస్తారు. సో ఆ రిలేషన్షిప్ మేనేజర్ ఎలా అంటే, మీరు వాళ్ళతో 24/7 కాంటాక్ట్లో ఉండొచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ, లేదంటే మీరు హాస్పిటల్కి వెళ్ళే ముందు మీరు చెప్పినా కానీ, మొత్తం అంటే మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మీ హాస్పిటల్ హాస్పిటల్ వాళ్ళతో యాజ్ వెల్ యాజ్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్తో మొత్తం వీళ్ళే మాట్లాడుకుంటారు అనమాట. సో మీరు జస్ట్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే మీ పని. తర్వాత ఆ బిల్స్ అనేటివన్నీ మొత్తం ఈ రిలేషన్షిప్ మేనేజర్ మీకు మొత్తం వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో మీరు మళ్ళీ సపరేట్గా ఆ బిల్స్ క్లెయిమ్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి ఇదంతా ఉండదు అనమాట. సో ఇది టోటల్గా సమ్ క్యాష్లెస్ ప్రాసెస్ అనమాట. సో మొత్తం వాళ్ళు మీకు అసిస్ట్ చేస్తారు. అండ్ ఆల్సో మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, అండ్ మీరు ఈ హాస్పిటల్కి వెళ్తే మీకు ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీకు ఆ రిలేషన్షిప్ మేనేజర్ అనేది మొత్తం మెన్షన్ చేస్తారు. అండ్ ఆల్సో ఏ డిసీజెస్ కవర్ అవుతాయి, సో ఇవన్నీ మొత్తం వాళ్ళే మెన్షన్ చేస్తారు. సో ఇన్సూరెన్స్ ఈ మధ్యవర్తుల నుంచి మనం ఎందుకు వెళ్ళాలి అంటే, వాళ్ళు మొత్తం హ్యాండిల్ చేస్తారు. తర్వాత రేపు పొద్దున ఫ్యూచర్లో మనకి క్లైమ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే మనం మనీ ఎంతైతే స్పెండ్ చేసామో అంత క్లైమ్ చేసుకుంటాం కదా. సో ఆ క్లైమ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కానీ వీళ్ళే చూసుకుంటారు. అంటే మనం వాళ్ళకి మెన్షన్ చేస్తే వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్తో అండ్ హాస్పిటల్ వాళ్ళతో ఇద్దరితో మాట్లాడుకొని మనకు మన చేతి నుంచి మనమేం డబ్బులు కట్టకుండా వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో అందుకు మనం ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్ ఆర్ ఇన్సూరెన్స్ ఇంటర్మీడియరీస్ అంటే వీళ్ళ ద్వారా మనము ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకు బెటర్. అంటే మన తరపు నుంచి మాట్లాడడానికి ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏ విధంగా తీసుకుంటే మనకు బెనిఫిట్ అవుతుంది అనే దాని గురించి మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే, ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో ఇది ఓన్లీ సాలరీడ్ ఎంప్లాయీస్ మాత్రమే అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనేది రూల్ అయితే ఏం లేదు. నాన్ సాలరీడ్ అంటే ఇప్పుడు మనకి ప్రతి నెల సాలరీ రాకుండా లైక్ ఎక్కడన్నా వర్క్ చేస్తూ అండ్ లైక్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కదా. సో వాళ్ళు కూడా ఏదైనా బిజినెస్ చేస్తున్నా, సో వాళ్ళు కూడా ఇది డైరెక్ట్ తీసుకోవచ్చు అనమాట. అంటే లైక్ ఇప్పుడు కేవలం ఎంప్లాయీసే తీసుకోవాలంటే, సాలరీడ్ ఎంప్లాయీస్ మాత్రమే తీసుకోవాలంటే అలా ఏం లేదు. మీ దగ్గర డబ్బులు ఉంటే ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అందులో మీకు ప్రొవైడ్ చేసిన కవరేజెస్ మళ్ళీ తర్వాత మీకు అందులో ఇచ్చిన బెనిఫిట్స్ అన్నీ మీకు అప్లికబుల్ అవుతాయి అనమాట. సో ఇందులో అటువంటి రెస్ట్రిక్షన్ ఏం లేదు, ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ టాపిక్ అనేది మీకు ఫుల్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ రిలేటెడ్ టాపిక్ వచ్చేసి చాలా మందికి యూజ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ, బాయ్.